ఈ బాటిల్స్ ఇలిసిట్ లిక్కర్ తయారు చేయడము, అది అక్కడ అమ్మకాలు సాగించడము ఇవన్నీ చేస్తున్నారని అక్కడ ప్రాథమిక దర్యాప్తులో తేలడం జరిగింది. అతను ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అతనికి ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది, ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ అని. ఇక్కడ కూడా ఇటువంటివి ఏమైనా జరుగుండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేయగా ఈరోజు మా డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన స్టేట్ టాస్క్ ఫోర్సు, జిల్లాలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్స్, తర్వాత మన డిప్యూటీ కమిషనర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం ఇక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. గత 3 రోజులుగా కూడా మనం సమాచారం సేకరించడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్ రైడ్ చేయడం జరిగింది. ఏఎన్ఆర్ బార్కి దగ్గరలోనే, అతి దగ్గరలోనే ఈ గోడౌన్ ఉంది. అందులో మనకి ప్రధానంగా ఈ ఏదైతే ఈ కల్తీ మద్యం అనేది ఉందో అది ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ ఒక 15 బాక్సులో 720 బాటిల్స్, అలాగే క్లాసిక్ బ్లూ అనే లిక్కర్ 3 బాక్సుల్లో 144 బాటిల్స్, కేరళ మాల్ట్ 8 బాక్సుల్లో 384 బాటిల్స్, మంజీరా అనే బ్రాండ్ 24 బాటిల్స్ ఉండగా, అలాగే వితౌట్ లేబుల్స్ ఏ విధమైన మద్యం బ్రాండ్ లేబుల్ లేకుండా మనకి 136 పెట్టెల్లో 6528 లిక్కర్ బాటిల్స్ దొరికాయి, నిప్ బాటిల్స్. ఇవి టోటల్ 162 బాక్సుల్లో 7800 బాటిల్స్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనం ఏదైతే ఈ లిక్కర్ స్పిరిట్ తీసుకొచ్చి అందులో ఏదైతే అక్కడ మాల్టు ఇవన్నీ కలిపి క్యారమిల్ కలిపి బ్లెండ్ తయారు చేస్తున్నారో అటు తయారీ బాటిల్స్లో నింపడానికి తయారీగా ఉన్న బ్లెండ్ని మనం ఒక 95 క్యాన్స్లో ఒక్కొక్క దాంట్లో 35 లీటర్లు చొప్పున ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. టోటల్ 3325 లీటర్లు మనం క్యాన్స్లో ఉన్నవి లిక్కర్ని సీజ్ చేశాము, ఈ కల్తీ మద్యాన్ని. ఈ బాటిల్స్లో మరియు ఈ క్యాన్స్లో ఉన్న లిక్కర్ మద్యాన్ని లెక్కించగా మనకి 4729 లీటర్లు ఈ ఇలిసిట్ లిక్కర్ ఏదైతే ఉందో కల్తీ మద్యం మనకి దొరకడం జరిగింది. ఇది కాకుండా ఈ ఎంటీ బాటిల్స్ మీద అతికించడానికి గాను ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ తాలూకు లేబుల్స్, ఫేక్ లేబుల్స్ మనకి 6500 దొరికాయి. అలాగే ఈ నింపడానికి ఏదైతే ఈ లిక్కర్ నింపడానికి ఎంటీ బాటిల్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అవి ఒక 22,000 ఎంటీ బాటిల్స్ సీజ్ చేశాము. దీనికి సంబంధించి ఎంటీ క్యాన్స్ ఆల్రెడీ వీళ్ళు బాటిల్స్లో నింపిన క్యాన్లో నుండి బాటిల్లోకి ఆల్రెడీ కల్తీ మద్యాన్ని ట్రాన్స్ఫర్ చేయగా ఎంటీ అయిన క్యాన్లో ఒక 6 సీజ్ చేశాము. అలాగే ఈ మద్యాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాటికి వాడుకునే పైపులు ఒక 2 సీజ్ చేశాము. అలాగే ఒక కార్కింగ్ మిషన్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా A1గా అద్దేపల్లి జనార్దన్ రావుని గుర్తించడం జరిగింది, ఇబ్రహీంపట్నం నివాసి ఈయన. అలాగే ఈయన తమ్ముడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, ఈయన కూడా ఈ లిక్కర్ దీంట్లో ఈ కల్తీ మద్యం దందాలో అతను కూడా భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించాము. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడులు తదుపరి కూడా కొనసాగుతాయి. ఎక్కడెక్కడ ఏదైనా ఉంటే అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో అందరినీ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అందరినీ డీటెయిల్డ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ తయారీ జరుగుతున్నప్పుడే పట్టుకున్న దాని మీద అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు మనం కూడా ఇక్కడ మన ఇంటెలిజెన్స్ దీని ప్రకారం మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు మనం దాడులు చేయడం జరిగింది. మీకు అవన్నీ వివరాలు ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఫర్దర్ జనార్దన్ ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నారండి, ఆఫ్రికాలో ఉన్నట్లుగా మాకు సమాచారము. అతను వేరే పని మీద అక్కడికి వెళ్ళారని గత నెల 25వ తారీఖుల్లో వెళ్ళారని మాకు సమాచారము. ఇంకా అతను అక్కడే ఉన్నట్లుగా మాకు తెలియవస్తుంది. అతను రాగానే కూడా తదుపరి చర్యలు తీసుకుని అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంకా డీటెయిల్స్ రావాలి. మాకు ఇంకా 3 days అయింది కదా, మొత్తం అన్నీ తీసుకుని ఇంకా చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేస్తున్నాము. అవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్గా ఈ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సూత్రధారి. అన్ని అరేంజ్మెంట్ స్పిరిట్ తెప్పించడం కానీ, క్యాప్స్ తెప్పించడం కానీ, లేబుల్స్ తెప్పించడం కానీ ఇవంతా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన్ని మనం కస్టడీలోకి తీసుకున్న తర్వాత
మనకి దీని మీద పూర్తి సమాచారం వస్తుంది. ఈలోగా మా సోర్సెస్ ద్వారా కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి అవి కూడా ఎవరెవరైతే ఇందులో మూతలు సప్లై చేసినా, లేబుల్స్ సప్లై చేసినా, అడ్హెసివ్ లేబుల్స్ సప్లై చేసినా, ఎంటీ బాటిల్స్ సప్లై చేసింది ఎవరెవరు, ఇందులో అందరూ వీళ్ళ దగ్గర పని చేసింది ఎవరు ఏంటి, అందరి మీద చర్యలు తీసుకోవడం ఉంటుంది. ఇది ఇంకా మనం ప్రాథమిక దర్యాప్తులోనే ఉన్నాము. ఈ వివరాలన్నీ కూడా మీరే చూస్తున్నట్టు పొద్దున్న నుంచి మేము అది రాగానే మేము చేయడం జరిగింది, సీజ్ చేయడం. ఇలాగా మన మీడియా మిత్రులకు కూడా తెలియడం వల్ల అక్కడ అంత డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకుని ఇప్పుడు జస్ట్ డిటెక్షన్ ఇప్పుడే అయింది కాబట్టి ఇంకా అవన్నీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి అవన్నీ తెలుస్తాయి. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి వీళ్ళు మోడస్ ఆపరేండి, ఇవన్నీ కూడా మీకు 1 or 2 డేస్లో పూర్తి వివరాలు మళ్ళీ ఇంకేమన్నా ఇందులో సీజర్స్ జరిగినా ఏమన్నా మీకు ఫర్దర్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మీకు అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. బెల్ట్ షాపులు అనేవి బార్ కాబట్టి వీళ్ళు బయటకు అమ్మడానికి లేదు. వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఇంట్రాగేషన్లో ఇవన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీకు డీటెయిల్డ్గా మళ్ళీ రేపు మార్నింగ్ ఆల్ డీటెయిల్స్ మీకు మళ్ళీ మేము చెప్పడం జరుగుతుంది. అతను ప్రస్తుతం ప్రొవిజనల్ లైసెన్సే ఉందండి, రెగ్యులర్ లైసెన్స్ ఇంకా ఇవ్వలేదు అతనికి. ఇంకా కొన్ని అతను డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సినవి అవి ఉన్నాయి. అతను అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత రెగ్యులర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. కానీ ఈ పరిస్థితుల్లో అతనికి ఆల్రెడీ మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఉంది, అది 30వ తారీఖుతో దానికి ఎక్స్టెన్షన్ 30వ తారీఖు వరకు మేము ఇచ్చి ఉన్నాము. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అతనికి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వట్లేదు మనం. తర్వాత దాని క్యాన్సిలేషన్కి ఏదైతే చట్టపరమైన చర్యలు బారు మీద కానీ ఇంకేదైనా మీద తీసుకోవాల్సినవి కూడా అవి కూడా తీసుకుని వాటిని అక్కడ ఉన్న ఏమైనా ఉంటే అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అవి కూడా బార్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇతను ఈ మద్యం వ్యాపారంలో గత 2010 నుంచి ఇతను ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది. మద్యం వ్యాపారంలో ఈ యాక్టివ్గా కూడా అతను వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇతను నష్టాలు వస్తున్నాయని చెప్పి బారుని ముందు విడత నోటిఫికేషన్లో ఇతను తీసుకోవడానికి ఇష్టపడలేదు. తర్వాత 2వ విడత నోటిఫికేషన్లో అతను తీసుకోవడం జరిగింది. గత నెల 18వ తారీఖున మాత్రమే ఇతను ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 31 నుంచి గత నెల 18 వరకు కూడా క్లోజ్ అయి ఉంది. 2వ విడత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అతను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు తదుపరి చర్యలు లైసెన్స్ మీద కూడా వీళ్ళతో పాటు లైసెన్స్ మీద కూడా చర్యలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు మన అదుపులోకి జగన్మోహన్ రావు ఒకళ్ళు తీసుకున్నామండి. జనార్దన్ రావు గారు వచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే జగన్మోహన్ రావుకి కూడా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినారనే సమాచారం ఆయనకు తెలిసినట్లయితే అది కూడా ఇప్పుడు రాబట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ మీద కూడా కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా నాటుసారా వరకు వచ్చేసరికి మనకి మన నాటుసారా రహిత జిల్లాగా మనం డిక్లేర్ చేసుకున్నాం. మనం నవోదయం 2.0 ప్రోగ్రాం కింద ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలు నిర్దేశించిందో ఆ లక్ష్యాల ప్రకారం మనకి విసన్నపేట, తర్వాత ఏకొండూరు, గంపలగూడెం, రెడ్డిగూడెం మండలాల్లో మనకి నాటుసారా ఒక 26 గ్రామాల్లో నాటుసారా తయారీ అమ్మకాలు గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారు, సిపి గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా జాయింట్గా మేము నాటుసారా రహిత జిల్లాగా మన జిల్లాని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. తాలూకా ఇది కూడా మనకి అదర్వైజ్ మన అక్కడ కూడా కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్కి మనం వాళ్ళకి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఇతను ప్రస్తుతం A1 జనార్దన్ చూడండి, ఈయన A2 అవుతాడండి. అవన్నీ ఇప్పుడు మనం తీసుకుని మీకు మళ్ళీ అగైన్ మీకు రేపు మేము పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అదర్ డీటెయిల్స్ బ్యాకింగ్ ఏమి కనబడట్లేదు ఇక్కడ వరకు. అక్కడ విషయం నాకు పూర్తిగా అవగాహన లేదు.
ఇక్కడైతే మాత్రం మనకి ప్రస్తుతానికి ఎవరు ఇతనికి బ్యాకింగ్ ఉన్నట్టేమీ మనకి కనబడట్లేదు. ఒకవేళ ఉన్నా ఎవరైనా ఎంతటి వారినైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. ఎవరి వారినైనా వదిలిపెట్టద్దు, అందరి మీద చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా తీసుకోమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇందులో. ఎప్పటికప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ మీకు టైం టు టైం మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.